ఓకే, యాత్ర 2 అయితే రిలీజ్ కాబోతుంది రేపు. సో ఇవాళ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రిలీజ్ అయింది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే పిఎస్పీకే జగన్ కి ఇద్దరికి వార్ నడిచినట్టుంది. కోల్డ్ వార్ టైప్ నడుస్తుంది. కాకపోతే హిట్ అవ్వచ్చు. రెండిట్లో దేనికి కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అంటారు? మాక్సిమం గంగతో రాంబాబు. ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంట? అంటే ఇప్పుడు చాలా డేస్ అయింది కదా, స్పైసీ మూవీస్ లేక తీసుకొని వచ్చారు అలా. ఎలక్షన్స్ ముందు యాత్ర 2 మూవీ జగన్ మీద సింపతి క్రియేట్ చేయడానికి చేస్తున్నారంటారా? 100% తన సింపతి కోసం తీస్తారు. వైసీపీ వాళ్ళే డైరెక్టర్ తో ఈ మూవీ చేపిస్తున్నారంటారా? 100% అండి. ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ పొలిటీషియన్ కెరీర్ ని చూపించుకోవాలంటే ఇది ఒక మూవీ ఉండాలా. అప్పట్లో చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అలా టైప్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరంటే ఆర్జీవి ఉన్నాడు. ఆర్జీవి తోటి ఇట్లా సినిమాలు చూపిస్తారు. అపోజిషన్ పార్టీని తగ్గించి చూపించడం కోసం మీ మూవీ టైంలో రిలీజ్ చేస్తున్నారు. 100% అపోజిషన్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్నా అవతల గుంపు అని చూపించి ఇతల ఒక సింగిల్ పర్సన్ మీద యాత్ర మూవీ చూపిస్తారు. అంతే సానుభూతి. వైసీపీని అడ్డం పెట్టుకొని మనీ కోసం మీ మూవీ ఎలక్షన్స్ ముందు తీస్తున్నారా? అంటే ఇవి ఎవరిని చెప్పనీకి రాదండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ తోటి ఉంటది. వాళ్ళు కష్టం చేసుకుని వచ్చిన పైసలు కాబట్టి వాళ్ళు పొలిటికల్ గా తీస్తారు. అంటే వాళ్ళు అభిమానించే నాయకుడు అయి ఉండొచ్చు. ఎవరిని మనం పొలిటికల్ గా చేయనీకి రాదు. అది వాళ్ళకు వ్యూవర్స్ కోసం కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు, ఎవరి కోసమైనా తీసుకొని రావచ్చు. టికెట్ కన్ఫర్మ్ ఉంటే వెళ్తా. థ్యాంక్ యూ.